ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇయాల్టి వన్స్ మా ముచ్చట్లతో మరి సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ముచ్చట షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ సారు జనజాతర సభ హిట్టు, జనాలొచ్చిండ్రు పొట్టు పొట్టు. బీజేపీ కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగిన సబితమ్మ. చెట్లని కౌగులించుకొని రికార్డులు, అన్న చేసిండు వండర్లు. పాల్సారు ప్రచారం తగ్గేదలే అంటున్న జనం. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి చేగుర్తు పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు అని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమునే ఉంటున్నారులా. అయితే ఎలక్షన్లలో చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో సార్ చూసొద్దాం పాలి. అవునోలా ఎలక్షన్లు దగ్గర పడుతుంటే చేగుర్తు పార్టీ లీడర్లు మస్తుగా ప్రచారం చేస్తున్నారు. ఆస్థాం పార్టీ లీడర్లు అందరు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటా ఎలక్షన్ల గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సార్ మాటలు మీర్సుతో పాలినుర్రే. కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్ళకు పంపించినోడిని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి, నీల మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్న మా మిత్రుల్ని, మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతిలు చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట. ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట. మీరు ఎప్పుడైనా చెట్లను గట్టిగా కౌగులించుకున్నారా? చెట్లను ఎవరైనా గట్ల చేస్తారా అని అనుకుంటున్నారా? అవునులా, ఇక్కడ ఒక అన్న గట్లనే చేసి ఏకంగా గిన్నిస్ బుక్లకు సూత ఎక్కిండట. ఓసారి గా అన్నని మీకు చూపిద్దామని తీసుకొని వచ్చిన ఆలస్యం దేనికి మరి, గా అన్నని మీరు సూత చూడుండ్రి. ఇక మనకు ఆనందం వచ్చినా ఎక్కువ సంతోషం వచ్చినా మనం ముంగటున్న మనుషులను గట్టిగా కౌగిలించుకొని మన బాధను కానీ మన సంతోషాన్ని వాళ్ళతోటి పంచుకుంటాం కదా. కానీ నేను చెప్పే ముచ్చటింటే ఇప్పుడు మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే గా మనుషులను కౌగిలించుకోలేదు, ఏకంగా చెట్లనే కౌగిలించుకున్నాడు. ఒకసారి చూద్దాం పారి. అయితే ఈ మనిషి గానాకు చెందిన పర్యావరణవేత్త అబూబకర్ తాహిర్ అన్న గంటకు 1123 చెట్లను కౌగిలించుకొని చరిత్రను సృష్టించిండంటనులా. అయితే ఈ అన్న అమెరికాలో ఫారెస్ట్ కోర్సు నేర్చుకున్నాడట. అందుకని ఈ అన్న తస్కేకి జాతీయ అడవులకు వచ్చి ఈ విన్యాసం చేసినట. ఇక ఈ అన్న నిమిషానికి 19 చెట్లను కౌగిలించుకోవడం విచిత్రంగా ఉన్నదంట. అందుకని ఈ వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్ళు షేర్ చేసిండ్రు.
చుట్టుపట్టు ఉన్న మొక్కల సుత చాలా చెట్లు మనం పిచ్చి చెట్లు అనుకుంటాం కదా, కానీ మనకి మంచి చేసే చెట్లు సుత చాలా ఉంటాయి. అట్లనే అడవులలో ఉండే జంతువుల కోసం వాటి ధూప తీర్చడానికి ఒక చెట్టు ఉన్నదంట. గా మొక్క ముచ్చటేందో సారి చూసొద్దాం పాలి. ఇగో ఎండాకాలం అనగానే నీళ్ళ కష్టాలు అయితే బాగుంటాయి. మనం నీళ్ళనికే ఫుల్ కష్టపడుకుంటా బుక్కెట్ నీళ్లు తాగుకుంటా బతుకుతాం. గట్లాంటిది మనకే గిన్ని కష్టాలు ఉంటే పాపం నోరులేని జీవాలకి అడవులలో ఉంటాయి కదా, వాటికి ఎంత కష్టం ఉండొచ్చు నోళ్ళ. పాపం మనం అయితే పకెట్లోనో ఎదురింట్లోనో లేకపోతే ఒక నీళ్ళ బాటిల్లో కొనుక్కొని మంచినీళ్ళు తాగుతాం. కానీ అడవులు ఉన్న జీవాలు ఎట్లా తాగితే చెట్లకు ఆకులు మొత్తం రాలిపోతాయి. చెల్మెలలో సెల్లర్లలో వాగులలో వంకలలో నీళ్ళని ఎండిపోతున్నాయి. అప్పుడు మూగ జీవాలకు కూడా నీటికి తల్లాడుకుంటూ హరిగోసలు పడతాయి. అయితే పాపం భగవంతుడు గట్లా మూగ జీవాలు గోసపడవద్దని అనుకున్నాడు కావచ్చు. అందుకని ఇవన్నీ ప్రాణుల దాహం తీర్చనికే తమిళనాడులో ఒక అడవిలో ఎడియోటిస్ ఎట్టిసెల్లార్ అనే ఒక మొక్కల ఆకులో నీళ్లు నిల్వ ఉంటాయంట. అయితే గడ్డి మేసేందుకు వచ్చిన జీవులన్నిటి గడ్డితో పాటు ఆ మొక్కను కూడా తిని ఆకుల మీద ఉన్న నీళ్ళని దాగి వాటి కడుపు నింపుకుంటాయంట. ఇక ఈ ముచ్చటనే తమిళనాడుకు చెందిన అడవి శాఖ అధికారిని వాళ్ళ ట్విట్టర్ షేర్ లో చేసిర్రు. ఈ మొక్కలు అక్కడనే ఉన్న గడ్డి భూములలో ఎక్కువ పెరుగుతాయంట. నేరుగా ఆ జీవాలకు నీళ్లు పోయకుండా కూడా భగవంతుడే మొక్క రూపంలో వచ్చి వాటి ధూపం తీరుస్తుండు. ముచ్చట చెప్పనవసరమే లేదులా. ఒకళ్ళ కంటే ఒకళ్ళు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. గట్లనే ఈ పంక గుర్తు పార్టీ పెద్ద లీడర్ జగనాల సారు ప్రచారం కూడా జోరు అందుకున్నది. జనాలైతే ఉష్కబోస్తే రాలనంత మంది సభలకు వస్తున్నారులా. అయితే సార్ ఏం చెప్తాండో ఓ పాలి చూసొద్దాం పాలి. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 అయినా 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగానే ఇలా జనాలతోని బండి సంజయ్ సార్ మాట్లాడుతున్నాడు. గమ్ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయాల సుత బండి సంజయ్ సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినుర్రి. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైందన్న. అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా. ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి ఈ రోజు
నా శివశంకరుని దర్శనం చేసుకున్నానంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా. కేవలం 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చలేగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. మొక్కై వంగనిది మానై వంగునా అని సామెత. ఏదైనా చిన్నప్పటి సంది నేర్చుకుంటే మంచిది. చిన్నగున్నప్పుడు రానిది పెద్దగా పెరిగినాక ఏమొస్తుంది చెప్పుండ్రి. అట్లనే అనుకున్నారేమో ఈ సర్కారు బల్లె సార్లు. రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలి, ఎట్లా నడుచుకోవాలని బల్లె పిల్లగాళ్ళకి ఎట్లా నేర్పిస్తున్నారు మీరే చూడుండ్రి. అగో ఈ కాలంలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటిస్తున్నారా చెప్పుర్రి? లెఫ్ట్ కోయేటోళ్ళు రైట్ కోతారు, రైట్ కోయేటోళ్ళు లెఫ్ట్ కోతారు. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా కూడా వాళ్ళు ఎటు పోతారో వాళ్ళకే తెలియకుండా ఫుల్ రోడ్ మీద పోతారు. ఇండికేటర్ అయితే ఒక్కరు కూడా పాటించరు. ఇక హెల్మెట్ ముచ్చట చెప్పనవసరం లేదు. దాన్ని స్టైల్ గా ముంగట పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టుకొని మంచిగా బండి బిందాస్ గా నడుపుతారు. ఇక ఇట్లా చేస్తే యాక్సిడెంట్లు కావా? అందుకనే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పెద్ద పెద్ద అనర్థాలు జరిగి ఒక్కొక్కసారి కుటుంబంలో మనుషులను కూడా కోల్పోతాం. ఇప్పుడు ఈ ముచ్చట నేనెందుకు చెప్తున్నానంటే, అయితే మన తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఎండి సజ్జనార్ సార్ కు కొత్త ఆలోచన వచ్చి చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ ని పిల్లలకు అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చని సజ్జనార్ సార్ కొత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుందో అని భలే చదువుకునే పిల్లగాళ్ళతోటి ఒక చిన్నపాటి నాటక రూపంలో సారు బడి పిల్లగాళ్ళతోటి జయించి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిండు. గట్లనే జీబ్రా క్రాసింగ్ ల వద్ద మాత్రమే రోడ్డు దాటాలి, రోడ్ సిగ్నల్ పడ్డాక ఆగాలి, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ బండ్లు నడిపితే ప్రమాదకరం అని ఈ వీడియోలో చూపించిండు సారు. దగ్గర పడుతున్న సంధి ప్రచారాలలో కూడా బాగా జోష్ను పెంచుకుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ ప్రచారంలో భాగంగానే సబితా ఇంద్రారెడ్డి మేడం మాట్లాడుకుంటా బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి నరేంద్ర మోడీ పేరు చెప్పి ఓట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళు తెలంగాణకి ఏం చేసిలో చెప్తలేరు. తెలంగాణలో ఏం చేసినామని చెప్పే దమ్మున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని సబితా ఇంద్రారెడ్డి మేడం అనబట్టే మరి గా ముచ్చట ఏందో చూద్దాం ఒకసారి. చేసుకున్నారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాముడిని చూడండి మాకు ఓటేయండి, మోడీని చూడండి మాకు ఓటేయండి అంటున్నారు తప్పిస్తే మేమేం చేసినామని చెప్తలేదు. ఏం చేసినామని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి ఉందంటే ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది, ఇంకెవ్వరికి కూడా లేదు చేసినామని చెప్పుకోవడానికి. అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి 1,00,000 పెళ్లిళ్ళు అయ్యాయి. అంటే 1,00,000 మంది ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం బాకీ ఉన్నారు అన్నట్టు. అదంతా వసూలు చేయాలంటే కారుగుర్తు కోటేయండి, అదంతా వసూలు చేస్తాం. పెద్దలు గౌరవనీయులు స్వామి గౌడ్ గారిని ఈ రోజు పార్టీలో ఉన్న మొత్తం రెడ్డి సామాజిక వర్గం అంతా
బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా అన్నా బీసీని మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక పక్కన రెడ్డిస్ మనకు సపోర్ట్ చేస్తా ఉంటే బీసీలో ఉండేటువంటి మనం ఏం చేయాలో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలనుకుంటున్నారా? కాబట్టి బీసీ విద్యావంతులను, విద్యార్థి సంఘాలను, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను, ఆర్టీసీ మిత్రులను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మనకు ఒక అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు 6 టికెట్లు బీసీలకు ఇచ్చారు. మనం ఇయ్యలేదని పేపర్ల ప్రకటన చేయటం వల్ల కాదు మిత్రమా. ప్రకటనలు కాదు, ఉద్యమాలు కాదు, ధర్నాలు కాదు, నిరాటించలు కాదు. ఈ రోజు మన ఓటు మనం వేసుకుందాం. మీ జనాభా ఎంతో లెక్క తెలుస్తుంది. 18 లక్షల ఓట్లు బీసీలు ఉంటే మనం ఏ విధంగా ఓడిపోతామని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని విద్యార్థులను, మేధావులను కానీ ఈనాడు విప్లవాలు సామాజిక మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను మీడియా మిత్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వాస్తవాన్ని ప్రసారం చేయండి, వాస్తవాన్ని చెప్పండి. బీసీ సామాజిక వర్గం చైతన్యమిస్తోంది. ఇంకా మేము పిచ్చోళ్ళలాగా లేవు. వామ్మో, మన పాల్సార్ ప్రచారాన్ని అస్సలు ఆపుతలేడు. మన పాల్సార్కి పోటీ ఇచ్చే లీడర్ అస్సలేడు అని అంటున్నారు అందరూ. అవునులా, మిగతా పార్టీల కంటే నేనేం తక్కువనా అని సార్సుత అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు. విచిత్రంగా వేషాలు వేస్తున్నాడు, మస్తుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది నమ్మకపోతే ఓ పాలి మీరే చూడుండ్రి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో ఓట్ల రాజకీయాలు జోరుగా నడుస్తుంది. ఇక ఓట్ల రాజకీయంలో భాగంగానే పాపం మన కేఏ పాల్ సార్ బాగా హైబత్ అవుతుండు. ఇక సార్ చేయని ప్రచారం లేదు, తిరగని గల్లీ లేదు అన్నట్టు. ప్రజలందరి దగ్గరకు కుండ గుర్తు కోటేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని అందరినీ కోరబట్టే మొన్న ఒక వేషం కట్టి, నిన్న ఒక వేషం కట్టి, రోజు రోజుకో వేషం మార్చుకుంటా జనాలనే వండుకుంటా జనాల సమస్యలు తన సమస్యలాగా తీసుకొని ఈ ఒక్కసారి నాకు సాయం చేసి కుండ గుర్తుని గెలిపించి నన్ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టండి. వైసీపీ, టీడీపీ దగ్గర పైసలు తీసుకొని కుండకే మీ ఓటుని గుద్దండి అని తాటి ముంజలు కొట్టే వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రచారం చేసుకుంటుండు. నేను ఎప్పుడు తాటి చెట్టు ఎక్కలేదు, కానీ ఇప్పుడు 30 సెకండ్లనే తాటి ముంజని కొట్టిన అని మాట్లాడుకుంటా సార్ మురిసిపోయిండు. మనిషి తలుచుకుంటే చెయ్యింది ఏం లేదని కేఏ పాల్ సార్ చెప్పిండు. దయచేసి మీరు అందరు ప్రజాశాంతి పార్టీ కుండ గుర్తు కోటేసి నన్ను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ప్రతి ఒక్క అన్నని, అక్కని, చెల్లెని, తమ్మిని వేడుకున్నాడు పాల్ సారు. లైఫ్ లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకు సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను? రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా? ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు, ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా? అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు? చూసారా? అది కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ గుర్తుకి ఓటేసి సీరియల్ నెంబర్ 14 విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి. అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు అందరికీ ఇస్తాం. ఒక్క అవకాశం నమ్మిన వాళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండ నీళ్ళు తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది. ఇగో గివ్వుల్లో అయ్యాల్టు ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.